హాయ్ హలో అందరికి ఈ రోజు మనం మారేడుమిల్లులో ఉన్న గుడిసె హిల్ స్టేషన్ కి అయితే వెళ్తున్నామండి. ఈ రోజు మనం నైట్ కూడా స్టే అక్కడే చేయబోతున్నాం. మారేడుమిల్లు నుంచి గుడిసె హిల్ స్టేషన్ కి వెళ్లి వ్యూ పాయింట్స్ ని చూపించడానికి మనమైతే ఒక ప్యాకేజ్ మాట్లాడుకున్నామండి. సో వాళ్ళ జీప్ లోనే మనం ఈ హిల్ స్టేషన్ కి ఇప్పుడు వెళ్తున్నాం. గుడిసె హిల్ స్టేషన్ కి 13 కిలోమీటర్స్ ముందుగానే మనకి నైట్ స్టే అయితే అరేంజ్ చేశారండి. నాకు వేసిన గుడిసె ముందు క్యాంప్ ఫైర్ పెట్టుకొని లక్ష్మి డాన్స్ చూస్తూ నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. ఇక్కడ స్టే చేయడానికి ఈ ప్లేస్ ని విజిట్ చేయడానికి మాతో పాటుగా 200 మెంబర్స్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ అయితే స్టే చేస్తున్నారండి. మా క్యాంప్ పక్కన ఉన్న క్యాంప్ లో స్టే చేసే ఈ బుడ్డోడు కూడా మాతో కలిసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడండి. నైట్ 1 o'clock వరకు కింద వేసిన క్యాంప్ ఫైర్ ని పైన వస్తున్న మూన్ ని చూస్తూ చాలా టైం అయితే స్పెండ్ చేసామండి ఫ్యామిలీతో. రెస్ట్ తీసుకోండి, ఎర్లీ మార్నింగ్ 3 o'clock నేను నిద్ర లేపేస్తానని చెప్పి మా జీప్ డ్రైవర్ అయితే చెప్పేసి తను వెళ్ళి రెస్ట్ తీసుకున్నాడండి. కళ్ళు మూసి తెరిచేలోపు మార్నింగ్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 3 o'clock మా జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. మేము గుడిసె హిల్ స్టేషన్ కి రీచ్ అయ్యేసరికి వర్షం అయితే ఫుల్ గా ఉంది. అయితే మనసులో అనుకున్న ఈ ట్రిప్ అయితే వేస్ట్ అయిపోయింది, సన్ రైజ్ ని చూడలేకపోతున్నామని. 4:30 నుంచి 6:30 వరకు అలా జీప్ లో వెయిట్ చేసిన తర్వాత ఒక్కసారి బయటకు వచ్చి చూస్తే కళ్ళ ముందు ఈ లొకేషన్ కనిపించేసరికి ఈ ట్రిప్ కంప్లీట్ వర్తబుల్ అయితే నాకు అనిపించింది. లొకేషన్ చాలా మంచి షూటింగ్ స్పాట్ అని కూడా చెప్పొచ్చండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చుట్టూ చాలా మంది జనం అయితే ఈ లొకేషన్ దగ్గర సెల్ఫీస్ దిగుతున్నారు. అయితే ఈ లొకేషన్ లో ఇలా ఉండిపోవాలనిపిస్తుంది. మార్నింగే రెయిన్ రావడం వల్ల సన్ రైజ్ అయితే చూడలేకపోయామండి. అదొక డిసప్పాయింట్ అయితే ఉండిపోయింది. బట్ వ్యూ పాయింట్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. గుడిసె హిల్ స్టేషన్ ని విజిట్ చేయడానికి బెస్ట్ టైం నవంబర్ టు డిసెంబర్. మారేడుమిల్లి నుంచి గుడిసె హిల్ స్టేషన్ కి విజిట్ చేసి సరౌండింగ్స్ అన్ని ప్లేసెస్ వ్యూ పాయింట్స్ కవర్ చేసుకుని నైట్ స్టే కి కలిపి 6,000 రూపీస్ ప్యాకేజ్ అయితే మాట్లాడుకున్నామండి. ఈ ప్లేస్ ని విజిట్ చేయడానికి కంపల్సరీ మీరు జీప్స్ లో మాత్రమే విజిట్ చేయండి. మీ ఓన్ వెహికల్ సజెస్టబుల్ కాదు అని నా ఒపీనియన్. గుడిసె హిల్ స్టేషన్ లో ఉండేవి కంప్లీట్ గా రెడ్ సాయిల్ ఘాట్ రోడ్స్. రైనింగ్ సీజన్ లో ఈ ఘాట్ రోడ్ లో మన వెహికల్ తో ట్రావెల్ చేయడం చాలా ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చండి. మారేడుమిల్లి నుంచి గుడిసెకు వచ్చే దారిలో మన వెహికల్ గనక పొరపాట్లో ఆగిపోతే ఒక పర్సన్ వచ్చి రిపేర్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు. ఈ ప్లేసెస్ ని విజిట్ చేయడానికి ఫ్యామిలీతో గానీ ఫ్రెండ్స్ తో గానీ రండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. కొన్ని డేస్ కి ముందు గుడిసె హిల్ స్టేషన్ పైననే క్యాంపైన్స్ వేసేవారంటండి. వచ్చిన వాళ్ళందరూ అక్కడున్న లొకేషన్ ని పాడు చేస్తున్నారని చెప్పి అక్కడున్న పర్మిషన్ ని క్యాన్సిల్ చేసి 13 కిలోమీటర్స్ ముందుగానే క్యాంపింగ్స్ వేసుకోవాలని చెప్పి పర్మిషన్ ఇచ్చింది అంటండి గవర్నమెంట్. ఇదే మనం నైట్ స్టే చేసిన ప్లేస్. వచ్చిన వర్షానికి క్యాంపెయిన్స్ అన్ని తడిచిపోయాయండి. లాస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం నైట్ స్టే చేసే టైంలో మనకి ఇక్కడ ఎలాంటి వాష్రూమ్ ఫెసిలిటీస్ అయితే ఉండవు. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బంది అయితే కంపల్సరీ పడతారు. బట్ ట్రిప్ ని ఎంజాయ్ చేయాలంటే కొన్ని థింగ్స్ ని బేర్ చేయాలి అండి. ఈ ప్లేస్ ని విజిట్ చేయడానికి ఇంకొక సెకండ్ ఆప్షన్ కూడా ఉంది అండి. మారేడుమిల్లిలోనే మీరు నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clock గుడిసె హిల్ స్టేషన్ కి మీరు ట్రావెల్ చేయొచ్చు. గుడిసె హిల్ స్టేషన్ కి సంబంధించి ప్యాకేజెస్ ప్రొవైడ్ చేసే ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు మనకి మారేడుమిల్లిలోనే అవైలబుల్ ఉంటాయి. ఏజెన్సీలో ఒక్కొక్క ప్రైస్ అయితే చెప్తారండి. సాటర్డే సండే అయితే చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. గుడిసె ట్రిప్ ని కంప్లీట్ చేసుకుని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మా వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.